హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము తెలుగుకు సంబంధించిన అంటే ఎస్ఏ కానీ టీజీటీ కానీ పీజీటీకి వాళ్ళకు ఏవైతే మనకు ప్రాచీన ప్రక్రియలు ఉన్నాయి కదండి, అంటే పురాణం కానీ ఇతిహాసాలు ఉదాహరణలు, అదేవిధంగా భాషా వివిధ భావనల్లో వచ్చేసి భాష నిర్వచనాలు, తర్వాత భాష లక్షణాలు, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష. సో మనకు ఈ టాపిక్ నుంచి దాదాపు 5 నుంచి 6 బిట్లు అయితే మనకు ఖచ్చితంగా వస్తాయండి. సో ఆ టాపిక్కు సంబంధించిన ప్రశ్నలు అయితే మనం కొన్ని చూద్దాము. సో రోజు ఒక టాపిక్ అయితే తెలుగు వాళ్ళకు ఉపయోగ విధంగా అయితే నేను ఖచ్చితంగా బిట్స్ అయితే చేస్తూ ఉంటానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేవిధంగా మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి కానీ, పిఐకి విద్యా దృక్పథాలకు సంబంధించి కానీ, తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ, తెలుగు గ్రామర్కు సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, ఉపయోగపడతాయి. సో మనకు డిఎస్కి ఎంతో సమయం లేదు కదా, ఇంకెంత 42 రోజులు మాత్రమే ఉంది. సో ఎంత బాగా మనం చదువుకుంటామో అన్ని టెస్ట్ పేపర్లు కూడా రాయండి, క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉంటే మనం ఎంత చదువుకున్నామో మనకు మన కెపాసిటీ ఎంత అనేది కూడా మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి సో టెస్ట్ పేపర్లు అనేది రాస్తూ ఉండండి, టెన్షన్ పడకండి. సో ఎవరికైనా కావాలి, ఒక మేడం గారు అయితే మెసేజ్ చేస్తారు, ఇంకా ఎంతమందికి అంటే ఈ 45 రోజుల్లో రోజుకు ఏ టాపిక్ ఎలా చదవాలి, ఒక టైం టేబుల్ చెప్పండి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను టైం టేబుల్ కూడా మీకు చెప్తానండి. సో ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోతే ప్రశ్నలు అయితే ఇప్పుడు చూద్దాము. పురాణ వాజ్మయంపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఏ. పింగళి లక్ష్మీకాంతం, బి. ఇరువెంటి కృష్ణమూర్తి, సి. భద్రాద్రి కృష్ణమూర్తి, డి. వేటూరి ప్రభాకర శాస్త్రి. పురాణ వాంగ్మయంపై పరిశోధన చేసిన వారు ఎవరు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి గారు అయితే పురాణ వాంగ్మయంపై పరిశోధన అయితే చేశారండి. తర్వాత సెకండ్ ప్రశ్న, పురాణం అనగా ప్రాచీన కథ లేదా పూర్వకథ అని ఈ వేదంలో చెప్పబడింది. పురాణం అంటే మనకు ప్రాచీన కథ లేదా పూర్వకథ అని ఈ వేదంలో చెప్పబడింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధర్వణ వేదంలో అయితే మనకు పురాణం అంటే ప్రాచీన కథ లేదా పూర్వకథ అని చెప్పబడడం జరిగిందండి. తర్వాత ప్రశ్న, పురాణ వాంగ్మయంను ఆంగ్లంలో ఇలా పిలుస్తారు: మైథాలజీ, ఎపిమోలజీ, డైలెక్ట్, ఆంథ్రోపాలజీ. సో మనకు పురాణ వాంగ్మయంను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అంటే మైథాలజీ అని పిలవడం జరుగుతుందన్నమాట. సో మైథాలజీ అని అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత, పూర్వాస్మిన్ భూతమితి పురాణం అనే నిర్వచనం ఈ గ్రంథంలో కలదు. 1 శబ్దకల్పద్రుమము, 2 వాచస్పత్యం, 3 అమరకోశం, 4 భవిష్య పురాణము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమరకోశంలో అయితే అమరకోశుడైతే చెప్పడం జరిగిందనమాట. అమరసింహుడు అమరకోశంలో అయితే తెలియజేశాడు. తర్వాత, పురాణం పంచలక్షణం అన్నది ఎవరు? పురాణం పంచలక్షణం అన్నది అంటే మనకు అమరసింహుడైతే తెలియజేయడం జరిగిందండి. పురాణం పంచలక్షణం అన్నది అమరసింహుడు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ప్రక్రియల గురించి 5 మార్కుల ప్రక్రియల నుంచి అయితే మనకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు ఈ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయి కదా, మనకు భాష వివిధ భావనలు, వీటి నుంచి దాదాపు 2 నుంచి ఆ నిర్వచనాలు వచ్చేసి మనకు 2 నిర్వచనాలు వస్తాయన్నమాట. ఖచ్చితంగా గమనించగలరు. తర్వాత, బ్రహ్మాండం పుట్టుపూర్వోత్తరాలు తెలియజేసేది. బ్రహ్మాండం పుట్టుపూర్వోత్తరాలు తెలియజేసేది సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వాంతరం. సో మనకు ఇక్కడ చూస్తే పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏంటి? సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వాంతరం, వంశానుచరితం అని. ఆ 5 కూడా వేటి గురించి తెలియజేస్తారనేది కూడా మనకు ముఖ్యం అన్నమాట. అంటే సర్గ అంటే ఈ సర్గ అనేది దేని గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా ప్రతిస్వర్గ దేని గురించి, అదేవిధంగా వంశము, మన్వాంతరము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి వేటి గురించి తెలుస్తాయి అంటే వేటి గురించి తెలియజేస్తాయి అనేది కూడా మనకు చాలా ముఖ్యమండి. ఇక్కడ మనకు ప్రశ్న ఏమడిగారు? బ్రహ్మాండం పుట్టుపూర్వోత్తరాల గురించి అయితే అడిగారనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు సర్గ అంటే ఫస్ట్ ఉంది కదా, సర్గ అనేది బ్రహ్మాండం యొక్క పుట్టుకను తెలియజేస్తుంది. సో బ్రహ్మాండం యొక్క పుట్టుపూర్వోత్తం గురించి. అదేవిధంగా ప్రతిసర్గ వచ్చేసి మనకేంది, కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని తెలుపుతుంది అనమాట మనకు ప్రతిసర్గ. అదేవిధంగా వంశం అనేది వచ్చేసి దేవతలు, రాక్షసులు, బ్రహ్మర్షుల వంశకర్తలను తెలియజేస్తుంది. అదేవిధంగా మన్వంతరం అనేది వచ్చేసి 14 మంది మనువుల పుట్టుకను, వారి పరిపాలన గురించి తెలియజేస్తుంది.
మనకు ఈ మనువులు అయితే ఉన్నారు. అంటే మొదటి మనువు వచ్చేసి స్వయంభు అని, రెండవ మనువు వచ్చేసి స్వారోచిసి, అదేవిధంగా 14వ మనువు వచ్చేసి దేవసావర్ణ. లాస్ట్ 5వది ఉంది మనకు. పురాణం 5 లక్షణాలు ఉన్నాం కదా, ఇక్కడ 4వది ఉంది. 5వది వచ్చేసి ఏంటంటే మనకు వంశానుచరితం. అంటే సూర్యచంద్ర వంశాలలో జన్మించిన వీరుల చరిత్రను తెలియజేస్తుంది అనమాట మనకు ఈ వంశానుచరితం అనేది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, పురాణాలు అనేటి ఏంటి? శబ్ద ప్రధానాలు ప్రభు సంహితాల, లేదా అర్థ ప్రధానాలు మిత్ర సంహితాలు, లేదా ఉక్తి ప్రధానాలు కాంతా సంహితాలు, 4 శబ్ద ప్రధానాలు మిత్ర సంహితాలు. ఇక్కడ చూడండి, మనకు కావ్యాలను ఏమని పిలుస్తామంటే పురాణాలను వచ్చేసి మనము అర్థ ప్రధానాలు మిత్ర సంహితాలు అనేది పిలవడం జరుగుతుందన్నమాట. సో పురాణాలను ఏమని పిలుస్తారు? అర్థ ప్రధానాలు మిత్ర సంహితాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, తెలుగులో ప్రథమాంధ్ర మహాపురాణం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగులో ప్రథమాంధ్ర మహాపురాణం ఏమిటి అంటే మనకు మార్కండేయ పురాణాన్ని ప్రథమాంధ్ర మహాపురాణం అంటాడు. ఎవరు రాశారు? మార్కండేయ పురాణాన్ని అయితే మనకు రచించడం జరిగిందనమాట. సో మార్కండేయ పురాణాన్ని రచించింది ఎవరంటే మారణ. ఇలా మనకు పురాణాలు కూడా 3 రకాలు ఉన్నాయి. సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, అదేవిధంగా తామస పురాణాలు అని కూడా ఉన్నాయండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రథమాంధ్ర పురాణంలో ప్రథమ మార్గ పురాణము, ప్రథమ అనువాద పురాణము, సంస్కృతంలో 7వ పురాణమే ఈ మార్కండేయ పురాణం అన్నమాట. తర్వాత ప్రశ్న, తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించబడ్డ తొలి పురాణం ఏది? చాలా ఇంపార్టెంట్. ఇలా అడుగుతారు. మనకు పురాణాలన్నీ మామూలుగా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించబడ్డాయి, కానీ తెలుగు నుంచి సంస్కృతంలోకి తెలుగు నుంచి తీసుకోబడినవి ఉన్నాయి కదా. సో అలాంటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణ అనేది కూడా, అంటే ఉదాహరణ అనేది ఒక భాగం కదా, ఒక ప్రక్రియ. అది కూడా మనకు తెలుగు నుంచి సంస్కృతంలోకి తీసుకోబడింది. అలాగే తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించబడ్డ తొలి పురాణం ఏమిటి అంటే మనకు బసవ పురాణం అండి. సో మనకు పాలకురికి సోమ రాసిన బసవ పురాణం అనేది మనకు తెలుగు నుండి సంస్కృతంలోకి అయితే తర్జుమా చేయడం అయితే జరిగింది, అంటే అనువాదం అనేది జరిగింది. సో మనకు పురాణాలన్నీ 18 తెలుసు కదా, అష్టాదశ పురాణాలు అని అంటాం. సో అష్టాదశ పురాణాలు అవి ఏంటి? అష్టాదశ మనకు మత్స్య పురాణం కానీ, మార్కండేయ పురాణం కానీ, భవిష్య పురాణం, భాగవత పురాణము, బ్రహ్మ వైవర్త వాయు వామన వరాహ విష్ణు, అదేవిధంగా అగ్ని, నారదేయ, పద్మ, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం, ఇలా మొత్తం 18 పురాణాలు అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, శ్రీనాథుడు రాసిన కాశీఖండమునకు మూలం ఏమిటి? ఇలాంటి మనకు మూలాలు, శ్రీనాథుడు గురించి ఖచ్చితంగా ఒక బిట్టు ఇయ్యండి, అది డిఎస్సి క్వశ్చన్ పేపరే కాదండి. సో శ్రీనాథుడు గురించి నేను పూర్తిగా ఒక వీడియో అయితే చేశాను. శ్రీనాథుడు మొత్తం రచనలు, ఆయన చరిత్ర గురించి ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్ అయితే వస్తుందన్నమాట. మనకు ఇక్కడ మనకేంటి, శ్రీనాథుడు రాసిన కాశీఖండమునకు మూలం ఏమిటి అంటే మనకు స్కాంద పురాణం ఉంది కదా. సో ఆ స్కాంద పురాణాన్ని బేస్ చేసుకొని శ్రీనాథుడు కాశీఖండమునైతే రచించడం జరిగింది. మరి ఈ కాశీఖండాన్ని కూడా మనకు ఏమంటారు, శ్రీనాథుడు అయితే కృతిభర్త అంటారు కదా. సో కాశీఖండానికి కృతిభర్త, మనకు కృతికర్త అనేది కూడా తెలుసు కదా. సో అట్లా వీరభద్రారెడ్డి కోరిక మేరకు రాసి ఆయనకి అంకితం ఇచ్చాడనమాట ఈ కాశీఖండాన్ని. సో కాశీఖండం అనేది రచించి వీరారెడ్డి ఉన్నాడు కదా, సో వీరభద్రారెడ్డి ఆయనకి అంకితం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎర్రన రచించిన ఈ పురాణాన్ని ఖిల పురాణము అని కూడా పిలుస్తారు. సో ఎర్రన రచించిన పురాణం ఏదంటే ఇక్కడ హరివంశం అయితే రచించాడు ఎర్రన, దానికే ఖిల పురాణము అనే పేరు కూడా కలదండి. తర్వాత ప్రశ్న, త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన పురాణం ఏమిటి? గరుడ పురాణం, పద్మపురాణం, శివపురాణం, సూత పురాణము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రిపురనేని రామస్వామి ఏం రాశాడంటే సూత పురాణాన్ని అయితే రచించడం జరిగిందనమాట. తర్వాత ఆంధ్ర పురాణంను రాసిన వారెవరు? తుపాకుల అనంత భూపతి, తర్వాత 2 ఏలూరి అనంతరామయ్య, సి దాసుడు శ్రీరామ కవి, డి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.
ఆంధ్ర పురాణాన్ని రచించింది ఎవరంటే మదనాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అయితే రచించడం జరిగిందండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక్క లైక్ వల్ల సో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ఉత్సాహం అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిందా లేదా అనేది కూడా తెలుస్తుంది కదా. తర్వాత ప్రథమాంధ్ర మహాపురాణం అనే విమర్శనా గ్రంథం రాసింది ఎవరు? సో ఇలాంటి మనకు విమర్శనా గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని ఈ విమర్శనా గ్రంథాలను కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రథమాంధ్ర మహాపురాణం అనే విమర్శనా గ్రంథం రాసిన వారు ఎవరంటే ఆప్షన్ చూస్తే ఏ జీవి సుబ్రహ్మణ్యం, బి ఇరివెంటి కృష్ణమూర్తి, సి పింగళ లక్ష్మీకాంతం, డి ఎస్వి జోగారావు. సో ప్రథమాంధ్ర మహాపురాణం అనే విమర్శనా గ్రంథాన్ని రాసింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం గారు. తర్వాత ప్రశ్న, ఉదాహరణ వాంగ్మయంపై పరిశోధన చేసిన వారెవరు? ఉదాహరణ వాంగ్మయంపై పరిశోధన చేసిన వారెవరు? ఆప్షన్ చూస్తే ఏ నిడదవోలు వెంకట్రావు, బి గురజాడ శ్రీరామూర్తి, సి ఆంధ్ర శేషగిరిరావు, డి వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఉదాహరణ వాంగ్మయంపై పరిశోధన చేసిన వారు నిడదవోలు వెంకట్రావు గారు అయితే కరెక్ట్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రశ్న, కలిక, ఉత్కలిక, సార్వవిభక్తి పద్యం ఉండే ప్రక్రియ ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే మనకు ఇందాక చెప్పాను కదా నేను, తెలుగు నుంచి సంస్కృతంలోకి తర్జుమా చేయబడినవి చాలా తక్కువ ప్రక్రియలు ఉన్నాయన్నమాట. అందులో ఉదాహరణం అనేది ఒకటి. సో ఈ ఉదాహరణము అనే దాంట్లో 8 కలికలు, 8 ఉత్కలికలు, 8 విభక్తులు, అదే సార్వవిభక్తులు అనేది ఉన్నాయన్నమాట. సో మనకు తెలుగులో అయితే 25 ప్రక్రియలు, తర్వాత 25 ఉన్నాయి. అదే సంస్కృతంలో అయితే 26. అంటే 26ది వచ్చేసి మనకు కవి నామాంకితం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కలిక, ఉత్కలిక, సార్వవిభక్తి పద్యం అనేవి ఎందులో ఉన్నాయంటే మనకు ఉదాహరణలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏక సమాసంగా పాదాలు దీనిలో ఉంటాయి. 1 కలిక, 2 ఉత్కలిక, 3 సార్వవిభక్తిక పద్యం, 4 వృత్త పద్యము. సో ఎందులో ఉంటాయి ఏక సమాస పదాలు అంటే మనకు ఉత్కలికలో అయితే మనకు ఉంటాయండి. ఏక సమాసంగా పాదాలు ఉత్కలికలు అయితే మనకు ఉంటాయి. తర్వాత తెలుగులో మొట్టమొదటి ఉదాహరణ కావ్యం ఏమిటి? బసవోదాహరణం, త్రిపురాంతకోదాహరణం, వెంకటేశ్వరోదాహరణం, తర్వాత సామగన ప్రియోదాహరణము. సో తెలుగులో మొట్టమొదటి ఉదాహరణ కావ్యం ఏదంటే బసవోదాహరణము అనేది మనకు కరెక్ట్ అండి. అదేవిధంగా మనకు ఈ ఉదాహరణలు రాసింది కూడా మనకు పాల్కురికి సోమన్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత చూద్దాము, శ్రీనాథుడు ఈ కావ్యంలో ఉదాహరణ ప్రక్రియ లక్షణాలు పేర్కొన్నాడు. శృంగార నైషధం, శివరాత్రి మహత్యం, తర్వాత కాశీఖండము, డి భీమఖండము. శ్రీనాథుడు ఏ కావ్యంలో ఉదాహరణ ప్రక్రియ లక్షణాలను తెలియజేశాడు? ఎందులో తెలియజేశాడు అంటే మనకు భీమఖండంలో అయితే ఆయన తెలియజేయడం జరిగిందనమాట. తర్వాత ప్రశ్న, నాగేశ్వరోదాహరణంను రాసిన వారిని గుర్తించండి. విశ్వనాథ సత్యనారాయణ, చలమచర్ల రంగాచార్యులు, మండపాక పార్వతీ శాస్త్రి, తర్వాత డి దివాకర్ల వెంకటావధాని. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు అయితే మనకు నాగేశ్వరోదాహరణం అయితే రాయడం జరిగిందండి. తర్వాత ప్రశ్న, ఒక కాలమున ఒక రాజవంశమునకు సంబంధించిన చారిత్రకాంశము గలది ఇతిహాసం డాష్. ఈ నిర్వచనం చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ చూస్తే దివాకర్ల వెంకటావధాని, బి నిడదవోలు వెంకట్రావు, సి గురజాడ శ్రీరామూర్తి, డి పింగళ లక్ష్మీకాంతం. ఒక కాలమున ఒక రాజవంశమునకు సంబంధించిన చరిత్రకాంశము గలది ఏది అంటే ఇతిహాసం అని చెప్పింది ఎవరంటే మనకు పింగళి లక్ష్మీకాంతం గారు అయితే చెప్పారండి. తర్వాత ప్రశ్న, సంస్కృతంలో రాయబడ్డ మొదటి ఇతిహాసం ఏమిటి? రామాయణం, మహాభారతం, మహాభాగవతము, పైవన్నీ సరైనవే. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతంలో రాయబడ్డ మొదటి ఇతిహాసం ఏమిటి అంటే మనకు రామాయణం కదా. రామాయణం తర్వాత మహాభారతం అనేది జరిగింది, తర్వాత మహాభాగవతము. తర్వాత పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుష్ట చరిత్రను వర్ణించిన గ్రంథం ఏది? మహాభారతం, రామాయణం, మహాభాగవతం, రఘువంశము. పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుష్ట చరిత్ర. అంటే మనకు పాండవులు అదేవిధంగా
కౌరవులు దేంట్లో ఉన్నారు? మహాభారతంలో అయితే ఉన్నారు. అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత బాదరాయణుడు అని వీరిని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఇంకొక పేర్లు అనేది ఉన్నాయన్నమాట. ఎవరికంటే చూడండి ఇక్కడ వాల్మీకి, వ్యాసుడు, నన్నయ్య, తిక్కన. సో వ్యాసుడు వేదవ్యాసునికి బాదరాయణుడు అని, అదేవిధంగా కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా కలదండి. సో వ్యాసుడికి ఏమని పేరు ఉంది? బాదరాయణుడు, వ్యాసుడని. అదే వాల్మీకి అయితే రత్నాకరుడు అనే ఇంకొక పేరు ఉందన్నమాట. సో వాల్మీకి అంటే పుట్టలో పుట్టినవాడు అని ఉంది పేరు. తర్వాత భారతంలోని భాగాలను ఇలా పిలుస్తారు? కాండలు, పర్వాలు, పరిచ్ఛేదాలు, స్కందాలు. ఏమని పిలుస్తారంటే పర్వాలు అని పిలవడం జరుగుతుంది. అదే రామాయణంలో అయితే కాండలని. తర్వాత మహాభారత కథను సూతుడు వీరికి వినిపించాడు. వైశంపాయనుడికి, తర్వాత జనమేజయునికి, శౌనకాది మహామునులకు, పరీక్షిత్తు మహారాజుకు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహాభారత కథను సూతుడు వచ్చేసి శౌనకాది మహామునులకైతే వినిపించాడు అనమాట. అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. తర్వాత ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు. సో డిఎల్లో మనకు 2016 అయితే బిట్ అయితే ఉందన్నమాట. భారతం, రామాయణం, భాగవతం పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతంలో ఉన్నది, అంటే భారతంలో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అనేది మనకు భారతం గురించి అయితే తెలియజేయడం జరిగింది. తర్వాత క్రింది వారిలో సరైన వరుస క్రమాన్ని, సో మనకు మొత్తం ఎన్ని అని చెప్పాము? 18 పర్వాలు ఉన్నాయి కదా. 18 పర్వాలు, 2.5 పర్వం మనకు నన్నయ్య గారు, 15 పర్వాలు తిక్కన గారు, తర్వాత అరపర్వము ఎర్రన గారు రచించారు. మొత్తం 18 పర్వాలు. కేవలం పర్వాల మీదే కూడా నేను ఒక వీడియో చేశానండి. వరుసగా ఏ పర్వాలు ఉన్నాయి, అందులో ఎన్ని ఆశ్వాసాలు ఒక్కొక్క పర్వంలో మనకు లాస్ట్ డిఎస్ 2018లో ఏకాశ్వాస పర్వాలు ఎన్ని ఉన్నాయని అడిగారు. సో మనకు పర్వాల గురించి కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే తెలిసి ఉండాలన్నమాట. సో కేవలం మనకి 18 పర్వాల మీద అయితే ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా చూడండి. మనకు ఒక బిట్ అనేది 100% డిఎస్లో అడుగుతారు, మనము ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో అంత బాగా నేను వివరించడం అయితే జరిగింది. సో అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడగలరు. సో ఇప్పుడు ప్రశ్న చూస్తే క్రింది వానిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు. సో ఇవి అన్నమాట. ఇవి 18 పర్వాలు వరుస క్రమము. తర్వాత క్రింది వారిలో కథ చెప్పేవాడు ఎవరు? ఆఖ్యానం, క్రియ, పరిక్రియ, ఆఖ్యాత. సో మన కరెక్ట్ వచ్చేసి ఆఖ్యాత. క్రింది వారిలో కథ చెప్పేవాడు ఎవరు అంటే ఆఖ్యాత, అంతే కదా, చెప్పేవాళ్ళను ఆఖ్యాత అని పిలుస్తారు. తర్వాత తెలుగులో తొలి రామాయణం ఏమిటి? తొలి రామాయణం. సో తొలి రామాయణం ఎవరంటే గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనేది కరెక్ట్ అండి. అదేవిధంగా మనకు మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణాన్ని సో ఆయన కొడుకులు వాళ్ళ శిష్యులు కూడా రచించారు. అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం అయితే మనకు తిక్కన గారు అయితే రచించడం జరిగింది. తర్వాత ప్రశ్న చూస్తే వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని అన్నది ఎవరు? మనకు ఇవన్నీ భాషా వివిధ భావనల్లో అయితే వస్తుందన్నమాట. ఈ నిర్వచనాలు అనేది ఖచ్చితంగా 100% 2 బిట్లు నిర్వచనాలు మాత్రమే వస్తాయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చూస్తే ఇక్కడ చూడండి, వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష. ఎవరు చెప్పారంటే హాకెట్. నేను ఎలా గుర్తుపెట్టుకుందాం? సంక్లిష్ట, హాకెట్, క్లిష్ట, హాకెట్ క్లిష్ట అని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తుంది. తర్వాత భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థయే భాష. డాష్ భాష గురించి ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు? సో చూడండి, అలిఖిత చట్టాలను చట్నీ చేసి వీటిని తిన్నాడు అని గుర్తుపెట్టుకుందాం. చట్టాలను చట్నీ చేసి వీటిని తిన్నాడు అని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ వీటిని అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థయే భాష అన్నాడు. ఎవరు? చట్టాలను చట్నీ చేసుకుని తిన్నాడు వీటిని. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, సో ప్రతి ఒక్క నిర్వచనము అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఇలా కొన్ని గుర్తులు అయితే పెట్టుకుంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దానికోసం అంతే తప్ప ఇంకొకటి ఏం లేదండి. తర్వాత వ్యాకరణకారులు భాషకు క్రింది నిర్వచనం చెప్పారు.
ఏంటి ఆప్షన్ చూస్తే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష, 2 అనంతమైన వాక్యాల సముదాయమే భాష, 3 ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష, డి అర్థవంతమైన పదాల సముదాయమే భాష. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అన్నది వ్యాకరణకారులు. తర్వాత పరిమిత సాధనాలతో అపరిమితంగా వాడుక చేసేదే భాష అన్నవారు. అంటే పరిమితంతో అపరిమితంగా భాషను వాడుకునేది చెప్పింది మనకి ఎవరు అంటే మాఘుడు చెప్పాడండి. అంటే పరిమితమైన భాషతో అంటే మనం కొన్ని పదాలతో ఎన్నో వాక్యాలు అనేది తయారు చేయొచ్చు కదా, సో అలా వాడుకునేదాన్ని భాష అన్నారు. ఎవరు అంటే మనకు మాఘుడు. తర్వాత ప్రత్యేక నియమాలు ఆధారంగా రూపొందించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష. ఈ నిర్వచనాన్ని మనకు తెలియజేసింది ఎవరంటే చామ్స్కీ. నోమ్ చామ్స్కీ కదా ఈయన పేరు. సో మనము ఎప్పుడు నోమ్ చామ్స్కీ ఈయన పేరు కాబట్టి గుర్తుపెట్టుకుందాం దీనికి గుర్తు. సో ప్రత్యేక నియమాలు ప్రత్యేకంగా అంటే నోములు ఎప్పుడు నాగుల చవితికి నోములు నోస్తాం కదా, అదేంటి ప్రత్యేక నియమాలని పెట్టుకుంటాం కదా, అట్లా నోము వచ్చేసి ప్రత్యేక నియమాలు ప్రత్యేకంగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకుందాం. సో నోమ్ చామ్స్కీ వచ్చేసి ప్రత్యేక నియమాలు నోములు నోస్తాం ప్రత్యేకంగా అని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. సో గుర్తుండడం కోసమే అండి, అంతేకాని ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదు. సో నచ్చితే పాటించండి, లేకుంటే లేదు. తర్వాత బిట్టు కవితా సౌందర్యాన్ని దర్శించడానికి సహాయం చేసేది భాష. ఈ అభిప్రాయం ఎవరిది? కవితా సౌందర్యాన్ని దర్శించడానికి సహాయం చేసేది ఏమిటి? ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే సామాన్య మానవుడు, భాషోపాధ్యాయుడు, సాహితీవేత్త, మనస్తత్వ శాస్త్రవేత్త. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాహితీవేత్తలు అయితే అన్నారు. కవితా సౌందర్యాన్ని దర్శించడానికి సహాయం చేసేదే భాష అని సాహితీవేత్తలు అయితే తెలియజేశారన్నమాట. తర్వాత సామాన్య మానవుడు భాష పట్ల ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. సో సామాన్య మానవుడు భాష పట్ల ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి అభిప్రాయం అంటే భావ ప్రకటనకు సహాయం చేసేదే భాష. అంతే కదా, మనం ఏదన్నా మాట్లాడదలుచుకుంది అంటే మన భావాలు మన మనసులో ఏమనుకుంటున్నామో తెలియజేసడానికి ఉపకరించేదే భాష. అంతే కదా, భాష ఉంటేనే మనం చెప్పగలము. సో అది భాష అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష అనే అభిప్రాయం కలవారెవరు? మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష అనే అభిప్రాయం గలవారు ఎవరు అంటే మానవ శాస్త్రజ్ఞులు. సో మానవ సంస్కృతి గురించి మానవ శాస్త్రజ్ఞులే కదా తెలియజేసేది. సో అలా గుర్తుపెట్టుకుందాం ఈజీగా ఉండడం కోసం. తర్వాత భాషలో అనేక మార్పులు వస్తాయి, ఇది ఏ భాషా లక్షణము? భాషలో అనేక మార్పులు వస్తాయి అనేదంటే భాష పరిణామశీలి అనేది మనకు కరెక్ట్. ఆప్షన్ 4 ఆప్షన్ డి కరెక్ట్ అండి. భాషలో అనేక మార్పులు వస్తాయి, ఇది ఏ భాషా లక్షణం అంటే భాషా పరిణామశీలికి సంబంధించిన లక్షణం. తర్వాత భాషలోని ఒక వాక్యం ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలను తయారు చేసుకోవచ్చు. ఈ భాషా లక్షణాన్ని గుర్తించండి. అంటే ఏ భాషా లక్షణానికి సంబంధించింది? భాషలోని ఒక వాక్యం ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలను తయారు చేసుకోవచ్చు. దేని అంటే ఇలా అంతే కదా, ఒక వాక్యం ఆధారం చేసుకుని అనేకాన్ని మనం తయారు చేసుకుంటే ఏమంటాం, మనకు సృజనాత్మకత ఉన్నట్టే కదా. సో ప్రత్యేకత కాదు, ప్రేరణ దూరత కాదు. మనకు ప్రేరణ దూరత అంటే ప్రేరణ కల్పిస్తేనే చేసేదన్నమాట. సో తర్వాత ప్రత్యేకత అంటే దానికంటూ విభిన్నమైన లక్షణం కలిగి ఉండడం. కానీ ఇక్కడ ఏంటి, భాషలో ఒక వాక్యం ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలను తయారు చేసుకోవడం, సృష్టించడాన్ని ఏమంటామంటే మనకు ఇక్కడ సృజనాత్మకత అవుతుంది కదా. సో ఏం చేస్తారు ఎప్పుడు రేపు డిఎస్ ఎగ్జామ్ రాసేప్పుడైనా ప్రశ్న చదివిన తర్వాత విశ్లేషించుకోండి. అంటే జవాబును ఇది దీనికి సరైందా కాదని విశ్లేషణ ఉంటే మనం అది ఈజీగా అయితే పెట్టవచ్చు అనమాట. తర్వాత కావ్య భాష, పండిత భాష, సాహిత్య భాష అనే పేర్లు గల భాషను గుర్తించండి. సో ఇది మనకు టెట్లో కూడా వచ్చిందండి. అదేవిధంగా డిఎస్సిలో కూడా 2018 డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న అయితే అడిగారన్నమాట. సో చూడండి, కావ్య భాష, పండిత భాష, సాహిత్య భాష అనే పేర్లు దేనికి ఉన్నాయంటే గ్రాంధిక భాషకు ఉన్నాయి. అదేవిధంగా గ్రాంధిక భాషలో బకారాన్ని ఉపయోగిస్తారు. బా తర్వాత
ము అనేది, అదేవిధంగా అరసున్న ఇవన్నీ కూడా మనకు గ్రాంధిక భాషలో ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి దీని గురించి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తర్వాత గ్రాంధిక భాష లక్షణం కానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్ చూస్తే వ్యాకరణబద్ధంగా ఉంటుంది. సో గ్రాంధిక భాష ఎప్పుడూ కూడా వ్యాకరణబద్ధంగా ఉంటుంది, కరెక్టే. తర్వాత దీర్ఘ సమాసాలతో కూడి ఉంటుంది, ఇది కూడా కరెక్టే. త్రికసందులు అధికంగా ఉంటాయి. చూడండి, ఇవి గ్రాంధిక లక్షణాలు, గ్రాంధిక భాష యొక్క లక్షణాలు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు మెథడాలజీలు అంతా వీటి మీదనే ప్రశ్న వస్తుందన్నమాట. అంటే గ్రాంధిక భాష కానీ, మాతృభాష కానీ, అదేవిధంగా మనకు వ్యవహారిక భాష, వీటి మీద అయితే ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయండి మనకు. ఇక్కడ చూడండి, వ్యాకరణ నియమాలను పాటించదు. సో ఇదైతే తప్పు అన్నమాట. పై 3 కూడా గ్రాంధిక భాష యొక్క లక్షణాలే. తర్వాత ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఈ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఆప్షన్ చూస్తే వ్యవహారిక భాష, ప్రామాణిక భాష, మాండలిక భాష, గ్రాంధిక భాష. సో ప్రాచీన సాహిత్యము అంటే ఎలా ఉంటుంది? మనకంతా కూడా దీర్ఘ సమాసాలు కలిగి ఉంటాయి, వ్యాకరణబద్ధంగా ఉంటుంది. కాబట్టి వాటిని అధ్యయనం చేయాలంటే మనకు గ్రాంధిక భాషే కరెక్ట్. తర్వాత సో మనకు ఇంకొకటండి, వ్యవహారిక భాషనే ప్రామాణిక భాష అని కూడా అంటారు. అదేవిధంగా మాండలిక భాష అంటే మనకు అంటే ఇది మాండలిక భాష అనేది కేవలం కొంత ప్రాంతానికి సంబంధించింది, కాబట్టి ఇవన్నీ కాదు. సో మనకు గ్రాంధిక భాష అనేది కరెక్ట్. తర్వాత వ్యవహారిక భాషను గ్రామ్య భాష అని ఈ భాషావాదులు అన్నారు. అంటే వ్యవహారిక భాష వాడమని గిడుగు రామ్మూర్తి గారు చెప్తే, ఈ జయంతి రామయ్య పంతులు గారు వీళ్ళంతా కూడా గ్రామ్య భాష అనే దానిని కొంచెం విమర్శనాత్మకంగా, అంటే ఎగతాళిగా అయితే అన్నారనమాట. సో ఆ వ్యక్తులు అది ఎవరు అంటే మనకు గ్రాంధిక భాషావాదులే వ్యవహారిక భాషను గ్రామ్య భాష అని అనడం జరిగిందండి. సో అది ఎవరంటే మనకు జయంతి రామయ్య పంతులు గారు కానీ, సో ఇంకొంతమంది అయితే వ్యవహారిక భాషను గ్రామ్య భాష అని పిలవడం అయితే జరిగింది. తర్వాత క్రింది వాణిలో వ్యవహారిక భాషావాది కానివారు ఎవరు? చూడండి, కానివారు అంటేనే మనము తెలిసిన వాళ్ళు కదండి, గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడని ఆయన పేరు కొట్టారు. కానీ కానివారు ప్రశ్నను మనం బాగా చదవాలండి. సో గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, జయంతి రామయ్య పంతులు, పిజే శ్రీనివాస అయ్యంగార్. సో ఇక్కడ మనకు కానివారు ఎవరంటే జయంతి రామయ్య పంతులు గారు అయితే ఈయన పక్క గ్రాంధిక భాషావాది అండి. సో మనకు గిడుగు రామ్మూర్తి గారు కానీ, గురజాడ అప్పారావు గారు కానీ, పిజే శ్రీనివాస అయ్యంగారు, ఈ ముగ్గురు కూడా మనకు వ్యవహారిక భాషావాదులు. తర్వాత గ్రామ్యవాద విచారం, వాడుక భాష గ్రామ్యము అనే గ్రంథాలను రాసిన వారు ఎవరు? గ్రామ్యవాద విచారము, తర్వాత వాడుక భాష గ్రామ్యము అనే గ్రంథాలు రాసిన వారు ఎవరు? 1 గిడుగు రామ్మూర్తి పంతులు, 2 శ్రీనివాస అయ్యంగార్, 3 పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి, డి గురజాడ అప్పారావు. ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు అయితే రాశారు గ్రామ్యవాద విచారము, వాడుక భాష గ్రామ్యము. అదే గిడుగు రామ్మూర్తి గారు అయితే ఆంధ్ర భాషా బిషక్కుల భేషజం అనేది ఆయన రాశాడనమాట. తర్వాత గిడుగు నీ గంజాం జిల్లాకి వెళ్ళిపో అన్నదెవరు? గిడుగు నీ గంజాం జిల్లాకి వెళ్ళిపో అన్నదెవరు? మనకు ఇక్కడ ఆప్షన్ చూస్తే పానుగంటి లక్ష్మీ నరసింహం, కొమర్రాజు లక్ష్మణరావు, జయంతి రామయ్య పంతులు, వేద వెంకటరాయ శాస్త్రి. సో గిడుగును నీ గంజాం జిల్లాకు వెళ్ళిపో అన్నది ఎవరంటే పానుగంటి లక్ష్మీ నరసింహం గారు అయితే అన్నారు. తర్వాత భాషలోని ప్రాంతీయ భేదాలు ఉండటాన్ని మాండలికమని పిలుస్తారు. ఈ మాటలు అన్న వ్యక్తి ఎవరు? భాషలోని ప్రాంతీయ భేదాలు ఉండటాన్ని మాండలికం అంటారు, కరెక్టే కదా. సో ఈ మాటలు అన్నవారు ఎవరంటే హిమని ఆయనైతే అనడం జరిగిందండి, హిమని. తర్వాత దక్షిణ మండలంలో లేని జిల్లాని గుర్తించండి. సో మనకు మాండలిక పరంగా మొత్తం మనకు 4 ఉన్నాయి కదా, అంటే ఈ 4 వాటిని కూడా భద్రరాజు కృష్ణమూర్తి గారు అయితే మనకు తెలియజేస్తారు. 4 మండలాలు ఏంటి? పూర్వ మండలం, మధ్యమ మండలము, దక్షిణ మండలము, అదేవిధంగా ఉత్తర మండలము. సో ఈ చాలా ఇంపార్టెంట్ మాండలిక భాషలోని ఈ 4 మండలాల నుంచి 100% అది గ్యారెంటీ ఇస్తా వన్ బిట్ అయితే మనకు వస్తుందండి. సో ఇక్కడ చూడండి, దక్షిణ మండలంలో లేని జిల్లాలు. మనకు దక్షిణ మండలంలో జిల్లాలు ఏంటి? రాయలసీమలో ఉండే 4 అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అదేవిధంగా అనంతపురము,
ఇంకొకటి వచ్చేసి ప్రకాశం జిల్లా, నెల్లూరు. ఇవన్నీ కూడా మనకు దక్షిణ మండలానికి చెందినవి. అదే పూర్వ మండలానికి వచ్చేసి మనకు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, తర్వాత వచ్చేసి వైజాగ్, ఇవన్నీ కూడా మనకు పూర్వ మండలం. మధ్య మండలానికి వచ్చేసి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు అయితే వస్తాయి, గుంటూరు, కృష్ణా జిల్లా. అదేవిధంగా మనకు ఉత్తర మండలాలు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవన్నీ కూడా మనకు ఉత్తర మండలాల కిందకి వస్తాయి. చూడండి, ఇక్కడ దక్షిణ మండలాలకు లేని జిల్లా ఏంటి కనుక్కోవాలి. సో మనం ఏం చెప్పాము, దక్షిణ మండలాలంటే సో రాయలసీమలోని 4 జిల్లాలు, అదేవిధంగా ప్రకాశము, నెల్లూరు. సో ఇక్కడ కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 1 గుంటూరు జిల్లా. సో గుంటూరు జిల్లా అనేది మనకి ఏమొస్తుందంటే మధ్యమ మండలం కిందకి అయితే వస్తుందండి. తర్వాత ప్రసార మాధ్యమాలలో ఉపయోగించే భాషను గుర్తించండి. గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష. సో మనకు ఏం వాడతారంటే ప్రామాణిక భాషను అయితే వాడడం జరుగుతుంది. అంటే మనకు కొంచెం గుంటూరు జిల్లాలో ఈ వాడుతూ ఉంటారు కదా భాష, ఉన్నారు, వెళ్తారు, వస్తారు. సో ఇలాంటి భాషనైతే మనకు ప్రసార మాధ్యమాల్లో ఉపయోగించడం అయితే జరుగుతుందండి. సో ఇవి మనకు భాష విధ భావనలు కానీ, అదేవిధంగా ప్రక్రియలకు సంబంధించిన ఉదాహరణ, సో ఇతిహాసాలకు సంబంధించి ఇవి ఒక 50 బిట్లు అయితే చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి మీరు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగం అయితే పడుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చూసి మన ఛానల్ని ఆదరించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.